మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గార్పాటి, గోల్డ్ బ్యాగ్స్ ఎంటర్టైన్మెంట్స్ తరపున సుష్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వింటేజ్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని మళ్లీ తెర మీదకి తీసుకువస్తుందనే టాక్ తో ట్రేడ్ వర్గాలలో మంచి బస్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన పాటలు, మేకింగ్ వీడియోలు సినిమా మీద అంచనాలని మరింత పెంచాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మెగాస్టార్ అభిమానులతో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులకి గిఫ్ట్ హ్యాంపర్స్, నూతన సంవత్సర క్యాలెండర్లు, మనశంకర వరప్రసాద్ గారు టీ-షర్ట్స్, పెన్స్, స్వీట్స్ సహా పలు బహుమతులు అందజేశారు. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు షూటింగ్ అనుభవాలు, చిరంజీవి వింటేజ్ కామెడీ స్టైల్ గురించి కూడా మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి వింటేజ్ కామెడీ సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్టు మీద అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అనిల్ రావుపూడి మేకింగ్, చిరంజీవి టైమింగ్ కలిసి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం మరొక వివాదానికి కూడా దారితీసింది. చిరంజీవి అభిమానులకి గిఫ్టులు ఇచ్చిన విషయాన్ని ఆధారంగా చేసుకుని కొందరు నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ మెగాస్టార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా మీద నమ్మకం లేకపోవడం వల్లే అభిమానులకి ముందుగానే మచ్చిక చేసుకునేందుకే ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇతర హీరోల సినిమాల మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయించి వాటిని దెబ్బతీయడానికి చిరంజీవి తమ ఫ్యాన్స్ ని వాడుకుంటున్నారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇటీవల అఖండ 2 సినిమా వాయిదా పడటానికి చిరంజీవి కుట్ర కారణమన్న ఆరోపణలు బాలకృష్ణ అభిమానుల నుంచి రావటం అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ మరింత తీవ్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజా గిఫ్ట్ ఎపిసోడ్ మరొకసారి ఆ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికైతే ఈ ట్రోలింగ్ సోషల్ మీడియా వరకే పరిమితం కాగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకి దగ్గర పడే కొద్దీ ఈ వివాదం ఏ స్థాయికి వెళ్తుందోనన్న చర్చ అయితే మొదలైంది. ఒకవైపు భారీ అంచనాలతో సినిమా సిద్ధమవుతుంటే మరొక వైపు ట్రోలింగ్, ఫ్యాన్స్ వార్ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.